భార్యాభర్తలు ఇద్దరు విడిపోవాలని నిర్ణయించుకున్నారు. తమ మధ్యనున్న ఆస్తి వివాదాలు పరిష్కరించుకున్నారు. భరణం నిర్ణయించుకున్నారు. పిల్లల సంరక్షణపై కూడా ఒప్పందం అయింది. విడిపోవాలనుకున్నారు కాబట్టి ఫ్యామిలీ కోర్టులో ఇద్దరూ కలిసి హిందూ మ్యారేజ్ యాక్ట్ సెక్షన్ 13B ప్రకారం డైవర్స్ బై మ్యూచువల్ కన్సెంట్ పిటిషన్ను దాఖలు చేసి తమకు విడాకులు మంజూరు చేయవలసిందిగా కోర్టు వారిని కోరారు. అయితే ఫ్యామిలీ కోర్టు విడాకులు మంజూరు చేసిందా లేక తప్పనిసరిగా 6 నెలలు వేచి ఉండమంటుందా? ఈ ప్రశ్నలకు ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఇటీవల అనగా 4 మే 2026న సిఆర్పి 1405/2026 అను కేసులో జస్టిస్ వెంకటేశ్వర్లు నిమ్మగడ్డతో కూడిన సింగిల్ బెంచ్ కీలకమైన తీర్పునిచ్చింది. ఈ సెక్షన్ ప్రకారం పరస్పర అంగీకారంతో విడాకులు పొందేందుకు భార్యాభర్తలు ఉభయులు కలిసి పిటిషన్ దాఖలు చేసుకోవచ్చు. సాధారణంగా పిటిషన్ దాఖలు చేసిన 6 నెలల తర్వాత మాత్రమే విడాకులు మంజూరు చేస్తారు. దీనినే కూలింగ్ ఆఫ్ పీరియడ్ అంటారు. దీని ఉద్దేశం ఏమిటంటే ఈ 6 నెలల కాలంలో దంపతులు ఇరువురు విడాకులు తీసుకోవాలనే తమ నిర్ణయాన్ని మార్చుకొని రాజీపడి కాపురం చేసుకుంటారనే భావన. ఆ విధంగా వారి వైవాహిక జీవితం బాగుపడే అవకాశం ఉంటుందనే ఆలోచన. అయితే ఈ ప్రస్తుత కేసులోని ముఖ్య అంశాలు ఏమిటంటే భార్యాభర్తలు చాలా కాలంగా వేరువేరుగా నివసిస్తున్నారు. వారి మధ్య ఉన్న అన్ని వివాదాలను పరిష్కరించుకున్నారు. శాశ్వత భరణం, పిల్లల సంక్షేమం, సంరక్షణ, ఆస్తుల పంపకం లాంటివన్నీ పరస్పర అంగీకారంతో పరిష్కారం చేసుకున్నారు. అందువల్ల 6 నెలలు పూర్తి కాకముందే విచారణ చేపట్టాలని భార్యాభర్తలు ఉభయులు వారు దాఖలు చేసిన అప్పీల్ను విచారించిన హైకోర్టు కూలింగ్ ఆఫ్ పీరియడ్ అనేది కుటుంబాన్ని కాపాడడానికి మాత్రమే, కానీ దంపతులు చాలా కాలంగా వేరుగా ఉంటే రాజీకి అవకాశం లేకపోతే అన్ని వివాదాలు పరిష్కరించుకుంటే 6 నెలల బలవంతంగా వేచి ఉండమని చెప్పడం వల్ల వారికి మానసిక వేదన పెరగడమే తప్ప ఈ దంపతులకు ఏ విధంగానూ ఉపయోగకరం కాదని, అందువల్ల ఈ పరిస్థితిలో 6 నెలలు గడువును మినహాయించవచ్చని ఏపీ హైకోర్టు తీర్పిచ్చింది. ప్రస్తుతం ఏపీ హైకోర్టు ఇచ్చిన ఈ తీర్పు ద్వారా ఇచ్చిన సందేశం ఏమిటంటే ఫ్యామిలీ కోర్ట్ కానీ ఇతర కోర్టులు కానీ ప్రతి మ్యూచువల్ డైవోర్స్ కేసులో తప్పనిసరిగా 6 నెలలు వేచి ఉండవలసిన అవసరం లేదని తేల్చి చెప్పింది.